నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. తమిళ సినిమాల్లో మంచి ఒక ఫేమస్ కమీడియన్ ఆయన ఒక ఇంటిని అద్దెకి తీసుకుని దాన్ని ఏమంటారు లాడ్జ్లా మార్చేశారంట. ఇది ఎంతవరకు నిజాలంటారు? ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారంట. ఇందులో నిజాలు ఏంటి, ఎంతవరకు నిజమంటారు? ఇది బాలగారి డైరెక్షన్లో వచ్చే నటులకి ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుంది. పితామహన్ సినిమాలో క్యారెక్టర్ పోషించినటువంటి ఒక యాక్టర్ అనమాట, గంజా కరుపు. ఆయన తమిళనాడు ఆయన. అందులో ఆయన నటించినటువంటి నటనకి మెచ్చి తర్వాత బోల్డెన్ ఆఫర్లు వచ్చాయి, వరుస పెట్టి సినిమాలు చేశాడు. ఇప్పుడు 100కు పైగా సినిమాలు చేసి కమెడియన్, ఒక కామెడీ విలన్. మనకి తెలుగులో రఘుబాబు లాగా ఒక యాంగిల్లో, అంటే కామెడీకి కామెడీ, సీరియస్ అంటే సీరియస్నెస్ అన్ని చేసే ఒక టైప్ ఆర్టిస్ట్ అనమాట. ఈయన బిగ్ బాస్ కూడా వెళ్ళాడు. బిగ్ బాస్కి వెళ్తే ఈయన గోలను భరించలేక తరిమేశాడు. సిలిండర్ తీసుకొని బరిని కొట్టుపోయాడు. అంటే ఏంటో పిచ్చి, ఎప్పుడు గొడవలే, ఒక టైప్ ఆఫ్ ఆర్టిస్ట్. ఈయన గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మధురవాయల్ కృష్ణానగర్లో రమేష్ అనే ఆయనకి ఒక హౌస్ ఉంటే ఈయనకి 2021లో రెంట్కి ఇచ్చాడు. ఉంటున్నాడు అక్కడ. ఉంటూ ఈయనకు స్టార్టింగ్లో అక్కడ ఉన్నాడు. తర్వాత కొంచెం ఫేమ్ గేమ్ ఇవన్నీ రాగానే, కొంచెం డబ్బులు రాగానే ఏం చేశాడంటే వేరే మంచి ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయాడు. చాలా మంది షిఫ్ట్లు అవుతారులే, ఉన్న దాంట్లోనే ఎక్కువ మంది ఉంటారు. అట్లాంటిది అవుతా ఉంటే ఈయనకు కూడా అయింది, షిఫ్ట్ అయిపోయాడు. తర్వాత ఇది ఓనర్స్ ఎక్కడో ఉంటే ఇల్లు ఇక్కడ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈజీగా ఎవరు వదులుకోరు. చెన్నైలో మళ్ళీ కొత్తగా ఇంకో ఇల్లు, ఇప్పటికి నువ్వు కాల్ చేసావంటే మళ్ళీ అందులో కావాలి అంటే మీరు 1 year రెంట్ అడ్వాన్స్కి ఇవ్వాలి. బెంగళూరులో అయితే నీకు టెనెంట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయితేనే నీకు హౌస్, లేకపోతే ఇవ్వరు. ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే దాన్ని వదులుకోలేదు. పైగా కలిసి వచ్చింది హౌస్, రెంట్ తక్కువ. అప్పట్లో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు ఉండలేదులే. ఇప్పుడు నేను పెద్ద బిగ్ బాస్కి వెళ్ళొచ్చి ఇన్ని సినిమాలు చేసి నేను పెద్ద ఇది, ఇప్పుడు అక్కడ ఉండలేదులే. బట్ అది వదలడం ఇష్టం లేదు. సో నువ్వు ఒక చోటు ఉంటున్నావు, నీకు ఇంకో హౌస్ కూడా ఉంది అంటే దాన్ని నువ్వు దేనికి వాడతావు? ఇక్కడ ఇంట్లో చేయలేని పనులన్నిటికీ అక్కడ పెట్టుకుంటావు. దాన్ని లాడ్జ్ అయిపోయింది నీకు. లాడ్జ్ లాగే వాడుతున్నావు, లాడ్జే నీకు అది. నీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే రండి మనది ఉంది, తలలు అక్కడే ఉంటాయి, కిటికీ మీద తీసుకొని పోండి అంటావు. అంతే కదా. ఓనర్ ఉంటాడు, ఎవడు ఉన్నాడు, హౌస్కి ఇష్టం ఉన్నాడు, వాడేస్తాం. సరే స్టార్టింగ్ నీకు ఏదో నీడని ఇచ్చింది, అప్పుడు బాగానే ఉన్నావు. కానీ ఇప్పుడు విచ్చలు విడతాను ఎక్కువ అయిపోయింది. ఎట్లా బీర్ సీసాలు ఇష్టం ఉన్నట్టు సిగరెట్ పీకలు ఎక్కడ పడితే అక్కడ ఏదన్నా వండుకొని అక్కడ పడేస్తే మళ్ళీ ఎవడో వచ్చి క్లీన్ చేసే వరకు అయ్యి అంతే. అలాంటి కొన్ని అండర్ రేటెడ్ బ్యాచులర్ హౌసెస్ ఉంటాయి చూడు, ఆ టైపులో ఆ హౌస్ మెయింటైన్ చేశాడు. బట్ ఆ హౌస్ మరి అంత నీచంగా ఉండడం చాలా బాగుంటుంది. ఇంతకు ముందు అప్పట్లో ఆయన ఉండేవాడు. తర్వాత ఆయనతో పాటు వాళ్ళ ఫ్యామిలీని ఇటు ఇంకా మంచి ఇంటికి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైంది, దాన్ని ఖాళీ చేయకుండా అలాగే ఉంచావు. అంటే అలాంటి హౌస్ నీకు మళ్ళీ దొరకదు. కొన్ని ఉంటాయి అలాంటివి, అంటే అంత ఫ్రీడమ్ ఉండేవి, నచ్చినట్టు చేసుకునేవి, ఇష్టం ఉన్నట్టు చేసుకునేవి మళ్ళీ దొరకవు. పైగా ఆ ఏరియాలో అంత దగ్గరలో. సో దాన్ని అలా వాడుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే పోనీ అది అంతవరకు ఉంది. రెంట్ ఏమైనా సక్రమంగా ఇస్తున్నావు అంటే అది ఇలా. ఇప్పటికి 3 lakhs సమ్ చేంజ్ రెంట్ ఇవ్వాలి దానికి. అంటే ఈయన ఏం చేశాడు, యాక్చువల్గా జరిగింది ఏంటంటే నేను ఖాళీ చేస్తానండి అని చెప్తే ఓనర్ నీ అడ్వాన్స్ నేను రిటర్న్ ఇవ్వాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కానీ ఆల్రెడీ నాది 1 lakh అండి దగ్గర, 1 lakh 2 lakhs ఒక 6 నెలలకి సంవత్సరం సరిపడా అడ్వాన్స్ తీసుకున్నావు స్టార్టింగ్లో, అవి నీ దగ్గర ఉన్నాయన్నప్పుడు అవి అయిపోయే వరకు నేను ఉంటాను అంటాడు. బేసికలీ వీళ్ళేమంటారంటే అలా కుదరదండి, మీరు వచ్చినప్పుడు మీకు ఇచ్చిన రెంట్ వేరు, ఇప్పుడు మేము ఇచ్చుకున్న రెంట్ వేరు. 2001 రెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ 2024, 2025 రెంట్స్ డిఫరెంట్.
మేము అలా ఇచ్చుకోలేమని వీళ్ళ వర్షన్ వీళ్ళకు ఉంటుంది. ఓకే. ఈయనేమో అదే క్యాలిక్యులేషన్లో నేను 6 months ఉంటాను, నన్ను ఏం చేసుకుంటావు చేసుకోన్నట్టు ఆయన. ఇద్దరికి మధ్యలో ఎక్కడో చెడింది. ఓకే. చెడి ఇప్పుడు ఈయన ఏం చేశాడు, నాకు అద్దె కట్టకుండా నా ఇంట్లో అక్రమంగా ఉంటున్నాడు, పైగా దాంట్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నాడు, హౌస్ని లాడ్జ్ లాగా యూజ్ చేస్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తున్నాడు, తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి. ఆ హౌస్ నాకు సంబంధించింది. రేపటి రోజు ఆ ఇంట్లో డ్రగ్స్ దొరికితే నువ్వు ఎవరిని అరెస్ట్ చేస్తావు? ఇంటి ఓనర్నే అరెస్ట్ చేసి పట్టుకెళ్తావు. కార్ అయినా అంతే కదమ్మా, కార్ ఓనర్నే పట్టుకుంటారు కదా, లోపల ఏమైనా ఉంటాయి మామూలుగా, అసలు ఎందుకు ఇచ్చావు వాళ్ళకి అని. సో ఇలా ఆయనకి ఇష్టం లేక, ఈయనని ఖాళీ చేయించలేక, ఎదుర్కోలేక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. సో మొత్తానికైతే మధురవాయిల్లో ఆ ఏరియా చాలా మంచిది, బాగుంటుంది. ఈయనని ఖాళీ చేయమని చెప్తారు, ఆయనకి రెంట్ ఇవ్వమని చెప్తారు. కాకపోతే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, ప్రాపర్టీస్ కానీ ఏవైనా సరే కోర్టు దాకా తీసుకెళ్ళడానికి ఆలోచిస్తారు చాలామంది. నువ్వు దానికి వాళ్ళు నీది కాదు అని చెప్పి స్టాంప్ వేశారు అనుకో, రాదు. కేసు నడిచే రోజులు కేసులో ప్రాపర్టీలు ఉంటాయి, బయటికి రావు కదా. అలాంటి సందర్భాల్లో కొన్ని అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సరే మొత్తానికి అయితే గంజా కరకు ఒక వివాదాస్పదమైన నటుడు, వివాదాల్లోనే ఎప్పుడు ఉంటాడు. సినిమాల్లోనూ బిగ్ బాస్లోనూ అనుకున్నాం, బయట కూడా ఆయన తీరు తెలివి ఇలాగే ఉంది. ఇప్పుడు కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడంటే మరి అయితే ప్రస్తుతం ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా తీసుకుంటానమ్మా. నా ఇంట్లో నాకు సంబంధం లేకుండా మనిషి ఉంటున్నాడు, నాకు రెంట్ కట్టుకున్నా అంటే 100% తనని పోలీసులలోకి తీసుకొని ఆయన ఇంటిని ఆయనకు అప్పచెప్పేసి ఇతని ఖాళీ చేయించమని చెప్తారు. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కాడు పరుగు పోవడం. ఓకే, థ్యాంక్ యూ.